సుగాత్రి సూపర్ మార్కెట్లోకి ప్రవేశించడంతోనే అక్కడున్న స్టాఫ్ వినయంగా నమస్కరించారు. అందరినీ విష్ చేస్తూ వెళ్తోంది. ప్రతిమ సూపర్ మార్కెట్ను నమ్ముకున్న 12 కుటుంబాలకు సుగాత్రి దేవతతో సమానం. తాను 13వ కుటుంబం అని చెప్తుంది సుగాత్రి. ఒక పక్క ప్యాకింగ్ జరుగుతుంది. 1 గ్రామ్ తేడా లేకుండా, ముఖ్యంగా తక్కువ లేకుండా ప్యాకింగ్ జరుగుతుంది. 2 వ్యక్తులు ఎప్పటికప్పుడు ఫ్లోర్ క్లీన్ చేస్తుంటారు. మరొకరు నీట్గా సర్దుతున్నారు. ఎవరి పనులు వాళ్ళు శ్రద్ధగా చేస్తున్నారు. సూపర్ మార్కెట్లోకి రాగానే మొత్తం ఒకసారి కలయి తిరుగుతుంది. సామాన్ల లిస్ట్ చెక్ చేసుకుంటుంది. స్టాక్ వివరాలు తెలుసుకుంటుంది. సూపర్ మార్కెట్ గురించే కాదు, అందులో పనిచేసే సిబ్బంది సాధక బాధలు కనుక్కుంటుంది. సుగాత్రి జీవితం బయటకు కనిపించినంత అందంగా లేదు. ఆమెకు తన జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఆమె జీవితం వెనుక ఎవ్వరికీ తెలియని విషాదాల వలయం ఉంది. ఆ వలయాన్ని ఛేదించుకొని తన ఆశయాల కోసం పోరాడుతుంది సుగాత్రి. తన ఆశయాల ఆలోచనలు ఏమిటి? సుగాత్రి ఒక నిజ జీవిత గాథకి ప్రతీక. ఆమె ఆకాశం నేను రాసిన తొలి నవల. మ్యాన్ రోబో తెలుగు ఇండియా యూట్యూబ్ ఛానల్లో ఆడియో స్టోరీగా వస్తుంది. తప్పకుండా వినండి ఆమె ఆకాశం. ఛానల్ లింక్ కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను చూడండి.